పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలో క్రీడారంగంలో ప్రావీణ్యం ఉండే యువతకు క్రీడల్లో రాణించే విధంగా పోటీలు నిర్వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారి టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా తమ వంతు సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్ఆర్ఐ సతీష్ మీడియాకు తెలిపారు. ఇక్కడ ఎలాగైనా సరే కొద్దిగా స్పోర్ట్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి లండన్ నుంచి ఇక్కడికి వచ్చి అండ్ ఇండియాలో స్టార్ట్ చేసి ఏదైనా చాలామంది పిల్లలకి ఈ స్పోర్ట్స్లో ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ మన అడ్రోడ్ తిమ్మాపురంలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి డిస్టిక్లో ఒక పెద్ద స్టేడియం నిర్మించి వాళ్ళందరికీ కూడా ఆడేటందుకు అవకాశం ఇచ్చానండి. మొత్తం లోకల్ అండ్ చాలా స్టేట్స్ నుంచి వచ్చారు అండ్ చెన్నై అండ్ ముంబై, ఢిల్లీ ఈ ప్లేస్ల నుంచి రావడం జరిగింది ఇక్కడికి ప్లేయర్స్. రేపు సాయంత్రం ఆదివారం సాయంత్రం 2వ తారీఖు 5 o'clock కల్లా ఇది ఓపెనింగ్ జరగబోతుంది. అండ్ ఇది గ్రాండ్గా సెలబ్రేషన్ అంటే మనకి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలి అన్న కాన్సెప్ట్తో మేము అక్కడి నుంచి రావడం జరిగింది. అండ్ రేపు సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవబోతుందంటే ఖచ్చితంగా ఇది చాలా ప్లేయర్స్ అందరికీ కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, ఈసారి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయో చూడండి. ప్లేయర్స్ అందరూ కూడా ఢిల్లీ, ముంబై, కోల్కతా అండ్ చెన్నై, తిరుపతి, ఇండియా, మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్, తిరుపతి అండ్ రాజమండ్రి అండ్ విజయనగరం ఇలాగా మన లోకల్లో కూడా కొంతమందికి మన అడ్రోడ్లో కూడా కొంతమందికి ఛాన్స్ ఇచ్చామండి. మొత్తం ప్లేయర్స్ అందరికీ కూడా ఇప్పుడు దాంట్లో ఎన్ని టీంలు సెలెక్ట్ చేసుకుంటారు? 10 టీముల్లో. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ మేము పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే అస్సలు క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడు చేయలేని విధంగా ఒక పని చేస్తున్నామండి. ఈ క్రికెట్లో నో కప్, నో ప్రైజ్ మనీ, నో మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఎటువంటివి కూడా ఉండవండి. ఇందులో ఎవరైతే బాగా ఆడతారో మొత్తం టోటల్ 10 టీంలకి 130 మందిని తీసుకుంటున్నామండి. ఈ 130 మందిలో టాప్ 20 ప్లేయర్స్ని తీసుకుంటున్నాము. ఈ టాప్ 20 ప్లేయర్స్కి ఒక్కొక్కరికి నెలకి 50,000 రూపాయల జీతం కింద మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఈ టోర్నమెంట్లో మటుకి ఎటువంటి ప్రైజ్ మనీస్ కానీ కప్స్ కానీ మేము ఇవ్వట్లేదు. 20 మందిని కూడా మేము తీసుకొని కంపెనీ తరపు నుంచి మాత్రమే ఆడిపిస్తాం. అలాగే 6 లీగ్స్ జరుగుతాయి టోటల్లో ఈ ఇయర్ మొత్తానికి. ప్రతి లీగ్లోంచి కూడా ఒక 30 మెంబర్స్ని తీసుకొని ఈ లీగ్లో 20 మెంబర్స్నే తీసుకుంటున్నాము. నెక్స్ట్ లీగ్ నుంచి 200 ప్లేయర్స్ ఆడతారు. అందులో 30 మెంబర్స్ని తీసుకుంటాము. ప్రతి 30 మెంబర్స్ని కూడా 6 నెలల్లోనే మొత్తం 200 ప్లేయర్స్ని తీసుకొని వాళ్ళ కంప్లీట్గా మా కంపెనీ తరపున మాత్రం ఆడేందుకు మాత్రమే ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఫర్దర్గా ఫ్యూచర్. ఈ 23 మంది కూడా ఒక ఇండియాలోనే ఆడతారా లేకపోతే ఎక్కడైనా ఉంటారా? నో, యాక్చువల్లీ ఎందుకంటే ఈ సెలెక్ట్ అయిన 20 ప్లేయర్లకి కూడా నేను దుబాయ్లో అరేంజ్ చేపిస్తున్నానండి నెక్స్ట్ లీగ్ మ్యాచ్లకి. అక్కడ ఆడటం జరుగుతుంది వాళ్ళందరూ.